దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ముందు అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తున్నది. నేను మాట్లాడబోతున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకించు. నేను దేవుడను, నీ దేవుడను. నేను మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నది. నీ ఇంట నుండి కూడలేము తీసుకున్నాను. అడవి మృగములన్నీ, వేయి కొండల మీద పశువులన్నీ నీవే కదా, నావే కదా. కొండలలోని పక్షులని, లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి పడిన నీతో చెప్పును. దేవునికి స్తుతి యోగము చేయము. మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించుము. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వసించదు. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగలను చూసినప్పుడు వారితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద పండెములు చెబుతున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నది. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకుని దేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును. తప్పించుకున్న వాడెవడను లేకపోవను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వారికి దేవుని రక్షణ కనపరచునట్లు మార్గం సిద్ధపరచుకున్నాను. ఆమేన్.